దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. కీర్తనల భాగము నుండి 51వ కీర్తన మొదటి నుండి 4 వచనములను మనము చదువుకుందాము. మొదటి నుండి 4 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగమును ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఈ యొక్క కీర్తన భాగము మరి ఎవరు రచించారు అని మనము ఆలోచన చేస్తే మనందరికీ కూడా తెలిసిన కీర్తన భాగమే. దావీదు రచించినటువంటి కీర్తన. ఎప్పుడు రచించారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక తప్పు చేసి వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరింపబడిన వాడే. ఆ యొక్క హెచ్చరికను పుచ్చుకొని ప్రభు పాదాలు చెంతపడి తాను చేసిన తప్పును లేక పాపమును ఆయన ఒప్పుకున్నట్లుగా మనము ఈ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, పాపం చేసిన వారు తాము నేరస్తులము అన్న విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపు భావంతో మనము దేవుని దగ్గరికి వచ్చి ఆత్మతోనూ ఉద్దేశపూర్వకముగాను తీవ్రతతోనూ దేవుణ్ణి మనము వేడుకున్నప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. మనకు పాపము నుంచి విడుదల కలుగుతుంది. మనము శుద్ధీకరించబడతాము. అంత మాత్రమే కాదు, తిరిగి దేవునితో లేక దేవునిలో మనకున్న పూర్వపు క్షేమ స్థితిని మనము పొందుకుంటాం. దావీదు గారి వలె మనమును కూడా ఆ యొక్క పశ్చాత్తాపపు భావముతో దేవుని దగ్గరికి మనము రావాల్సిన వారికి మనము కనిపిస్తూ ఉన్నాం. కొన్ని మార్లు దేవుని యొక్క క్షమాపణ లేక దేవుని యొక్క దీవెన లేక తిరిగి మనము పునరుద్ధరించబడడం గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్లు అంత సులువుగా అది మనకు దొరకదు. అంత సులువుగా అది దొరకదు లేక లభించదు. అయితే మనము దేవుని మాత్రము విడిచిపెట్టకూడదు. దేవుని పాదాల చెంత మనము పశ్చాత్తాప హృదయంతో ఆయనను మనము అడగవలసిన వారికి మనము ఉన్నాం. దావీదు చేసినటువంటి పని అదే. ప్రియమైన వర్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన చేసిన పాపం ఇతరులకు వ్యతిరేకము కాదని దావీదు చెప్పడం లేదు. కానీ ఆయన అక్కడ ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, అది దేవునికి మరి ముఖ్యంగా ఆయన యొక్క వాక్యానికి వ్యతిరేకంగా
నేను పాపం చేశాను అని ఆయన తన యొక్క హృదయం ఉన్నటువంటి భావనను అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నేను దేవునికి మాత్రమే నేను వ్యతిరేకంగా పాపం చేశాను, మనుషులకు వ్యతిరేకంగా పాపం చేయలేదని నేను అనలేదు. ఆయన అనలేదు అలాగని. మనుషులకు వ్యతిరేకంగా చేశాడు. కానీ ప్రాముఖ్యమైన అంశం ఏమిటయ్యా అని అంటే మనం ఆలోచన చేయవలసింది ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఆయన యొక్క వాక్యానికి ఆయన ఏం చేశాడట, వ్యతిరేకముగా ఆయన ఏం చేశాడు, పాపము చేశాడు అని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దావీదు ఎవరి పట్ల పాపం చేశాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే తన ఎడల ఎడతగని కృపను చూపించాడో, ఎవరైతే తన ఎడల ఎడతగని ప్రేమను చూపించాడో ఆ దేవునికి వ్యతిరేకముగా ఆయన ఏం చేశాడు చెప్పండి, పాపము చేశాడు. ఆ దేవుని వాక్కునకు ఆయన వ్యతిరేకముగా పాపం చేశాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 12వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనములలో ఇలాగూ రాయబడి ఉంది, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అన్నాడు. కాబట్టి దావీదుకు అర్థమైంది ఆయన ఎవరి దృష్టికి చెడుతనముగా నడుచుకున్నాడు, ఎవరి దృష్టికి ఆయన వ్యతిరేకముగా జీవించాడయ్యానంటే తన పట్ల విస్తృతమైనటువంటి కృపను చూపించినటువంటి దేవుని పట్ల ఆయన ఏం చేశాడట, పాపము చేశాడట. ఆయన దేవుని దృష్టికి చెడుతనం చేశాడట. ఆయన యొక్క మాటను అంటే ఆయన యొక్క వాక్కుకు అలాగే దేవునికి వ్యతిరేకముగా ఆయన పాపము చేసినట్లుగా లేక అతిక్రమము చేసినట్లుగా దావీదు గారు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భావనను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నేను మనుషులకు వ్యతిరేకంగా పాపం చేయలేదు నేను అనడం లేదు, మనుషులకు వ్యతిరేకంగా పాపం చేశాను. మరి ప్రాముఖ్యముగా నా ఎడల అత్యంత కృప చూపిస్తున్నటువంటి నా దేవునికి ఆయన యొక్క వాక్కుకు నేను ఏం చేశాను, నేను వ్యతిరేకముగా చెడుతనం చేశాను అని దావీదు గారు ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో మన యొక్క పాపములను మనం ఒప్పుకోవలసిన వారుగా మనం ఉన్నాం. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన మనను పచ్చదనంలోనికి తీసుకొని వెళ్తుందట. ఎలా తీసుకొని వెళ్తుందో మనం ఆలోచన చేద్దాం. పశ్చాత్తాపము, ఎటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలంటే యథార్థమైనటువంటి పశ్చాత్తాపం. కొంతమంది పశ్చాత్తాపడతారు కానీ ఆ యొక్క పశ్చాత్తాపంలో ఏముండదంటే యథార్థత ఉండదు. యథార్థత లేని పశ్చాత్తాపము అది వ్యర్థం. దావీదు గారు యథార్థమైన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనకు పశ్చాత్తాపం వస్తుంది అని ఆలోచన చేస్తే మన యొక్క పాపాలతో దేవుని నొప్పించాము అనేటువంటి భావన ఎప్పుడైతే మన హృదయాల్లో అనిపిస్తుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కునకు వ్యతిరేకముగా మనము జీవించామో, లేక దేవుని యొక్క హృదయాన్ని మన యొక్క పాపములతో మనం దేవుని యొక్క హృదయాన్ని నొప్పించాము అనేటువంటి భావన ఎప్పుడైతే మన యొక్క హృదయంలో వస్తుందో, ఎప్పుడైతే ఆ భావన వచ్చిన వెంటనే మనలో దుఃఖము కలుగుతుందో, ఆ దుఃఖము మనలను యథార్థమైనటువంటి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. దావీదు గారిని అలాగే నడిపించింది. ఆయన దేవుని యొక్క హృదయాన్ని ఆయన యొక్క పాపము ద్వారా ఏం చేశాడంటే నొప్పించాడు. దేవుని యొక్క వాక్యమును తృణీకరించినాడు కాబట్టి ఆ యొక్క సత్యము తన యొక్క హృదయాన్ని నొప్పించింది, తన యొక్క హృదయములో దుఃఖము కలిగింది. ఆయన యథార్థమైన పశ్చాత్తాపముతో ఎక్కడికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము చదివిన 4 వచనాలను ఆధారం చేసుకొని 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే పశ్చాత్తాపము అనగా యథార్థమైనటువంటి పశ్చాత్తాపము కలుగుతుందో వారు మొట్టమొదటిగా చేసే పని ఏమిటయ్యానంటే దేవుని పాదాల మీద పడి వారు దుఃఖపడతారట. యథార్థమైన పశ్చాత్తాపం ఎవరిలో అయితే కలుగుతుందో వారు మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏమిటయ్యానంటే దేవుని పాదాల దగ్గర పడి వారు దుఃఖపడతారు. దావీదు గారు చేసినటువంటి పని అదే. ప్రియమైన వారలారా, దేవుని పాదాల దగ్గర దుఃఖపడ్డాడు.
ఆయన చేసిన తప్పును లేక పాపమును మనుషుల దగ్గర సరి చేసుకోలేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఆయన వచ్చేసి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నేను చేసిన పాపము, నేను చేసినటువంటి అతిక్రమము, నేను చేసినటువంటి ఆ యొక్క చెడుతనమును నీవు మాత్రమే తీయగలవు. నేను నీ యొక్క హృదయాన్ని నేను నొప్పించాను, నీ వాక్యమునకు వ్యతిరేకముగా నేను ఆలోచన చేశాను, నీ యొక్క ఉద్దేశములకు వ్యతిరేకముగా నేను బ్రతికి పాపం చేశాను. కాబట్టి నా పాపమును క్షమించు, నా యొక్క అతిక్రమం నుంచి నాకు విడుదల దయచేయని ఆయన యథార్థమైన పశ్చాత్తాపముతో ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఆయన దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన దుఃఖపడతా ఉన్నాడు, ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన యొక్క హృదయం ఎంతో వేదనతో నిండిపోయింది. ఎందుకంటే తన ఎడల విస్తారమైనటువంటి కృపను చూపించినటువంటి ఆ దేవునికి ఆయన వ్యతిరేకంగా ఏం చేశాడట? పాపము చేస్తున్నాడట. ఆయన కరుణ చూపించేటువంటి దేవునికి, ప్రేమ చూపించేటువంటి దేవునికి వ్యతిరేకముగా ఆయన పాపము చేసి తన యొక్క హృదయమును నొప్పించాడు అనేటువంటి సంగతిని ఆయన గ్రహించి ఆయన యథార్థమైనటువంటి పశ్చాత్తాపముతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ఈ రోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి బ్రతుకుతున్నటువంటి మనమును కూడా దేవుని యొక్క హృదయాన్ని మనము గాయపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆ యొక్క సున్నితమైనటువంటి మనస్సును మనము గాయము చేస్తూ ఉన్నాం. ఎలా గాయం చేస్తున్నాం? ఎలా నొప్పి కలిగిస్తున్నామంటే మనము ఆయనకు వ్యతిరేకముగా జీవించుట ద్వారా, వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి, దేవుని వాక్యమునకు, దేవుని సంఘమునకు ఎవరిలో అయితే వ్యతిరేకమైన తలంపులు వస్తాయో, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన మాటలు ఉంటాయో వారు దేవుణ్ణే నొప్పిస్తారు, మనుషులను కానే కాదు. దేవుని దృష్టికి వారు చెడుతనము చేసిన వారు, దేవుని వాక్యమునకు వారు విరోధముగా నడిచిన వారు, వారు హృదయములో పశ్చాత్తాపము కలిగి వారు యథార్థ హృదయముతో ప్రభు దగ్గరకు వచ్చి వారు ఏం చేయాలంటే వారు ప్రభు పాదాల దగ్గర దుఃఖపడతారట. 38వ కీర్తనలో ఈ మాటను మనం చదువుదాం. 38వ కీర్తన 8వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయాలో చెప్పంటారు ప్రియమైన వారులారా? ఆయన అంటున్నాడు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఎందుకు నువ్వు నలిగిపోయావు ఈ రోజు అంటే, మనము చేసినటువంటి అతిక్రమమును బట్టి, మనము చేసిన పాపమును బట్టి మన యొక్క హృదయములు నలిగిపోయినవి, మన యొక్క జీవితములు నలిగిపోయి మన యొక్క హృదయములు ఏముందంటే మనోవేదన. ఎవరితో చెప్పుకుంటావు ఈ మనోవేదన? ఎవరి దగ్గర వివరించుకుంటావు? ఎవరు తీయగలరు నీ మనోవేదన? మనుషులైతే ఎవ్వరు కూడా నీకు నాకు కలిగినటువంటి ఆ యొక్క మనోవేదనను తీయలేరు. దావీదు కూడా అంతే. ఆయన హృదయంలో కలిగిన మనోవేదనను బట్టి ఆయన ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన దుఃఖపడి ఏం చేస్తాడంటే ప్రభువు దగ్గర కేకలు వేస్తా ఉన్నాడు. అయ్యా, నా ఎడల నువ్వు విస్తారమైన కృపను చూపించావు, కానీ నువ్వు నా ఎడల చూపించిన కృపకు వ్యతిరేకముగా నేను అతిక్రమము చేశాను, నన్ను క్షమించని ప్రభు పాదాల మీద పడి దావీదు గారు దుఃఖపడతా ఉన్నారు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీవెప్పుడైతే ప్రియమైన వారులారా నీ యొక్క మనోవేదన, నీ యొక్క పనుల భారాన్ని, నీ యొక్క పాపపు భారాన్ని, నీ యొక్క శ్రమల భారాన్ని ఆయన పైన వేసి యథార్థమైన పశ్చాత్తాపముతో నీవు ప్రభు పాదాల మీద పడి నువ్వు కన్నీరు కారిస్తే ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? నీకు ఉపదేశం నేను చేస్తాను, నువ్వు ఎలా నడవాలో, నీవు నడవవలసిన మార్గం గురించి నేను నీకు బోధిస్తాను. నువ్వు సన్మార్గంలో నడవాలని, నువ్వు యథార్థమైన మార్గంలో నడవాలని, నీవు నీతి మార్గంలో నడవాలని, సత్యమైన మార్గంలో నడవాలని, పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడవాలని నేను నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను. ఎప్పుడో తెలుసా? నీవు ప్రభువు దగ్గరికి యథార్థమైన పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మీద ఏం చేస్తాడు చెప్పండి? దృష్టి ఉంచుతాడు. కానీ ఈరోజు మనకు దేవుని దగ్గరికి రావడం లేదు. ప్రభు దగ్గరికి రావడం మనకు అలవాటు లేదు. యథార్థమైనటువంటి పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం అయితే ఉంది, కానీ అది యథార్థమైనది
కాదు. అదేదో మనుషులను మెప్పించడానికి మాటల్లోనో లేకపోతే ప్రార్థనలోనో ఏదో మనం వల్లిస్తూ ఉంటాం. కానీ ఆయన దృష్టిని ఆకర్షించాలి, ఆయన హృదయాన్ని మెప్పించాలి, ఆయన హృదయాన్ని ఒప్పించాలి, మెప్పించాలి. అప్పుడు కదా ఆయన మనకు ఉపదేశం చేస్తాడట, నడవలసిన మార్గాలను మనకు బోధిస్తాడట, మన పైన ఆయన దృష్టించుతాడు. దావీదు గారు చేసినటువంటి పాపమును బట్టి దేవుని పాదాల దగ్గర పడి దుఃఖపడ్డాడు కాబట్టి ఆయన ఎలా నడవాలో నేర్పించాడు, ఆయన మీద దృష్టించాడు, ఆయనకి మంచి ఆలోచన చెప్పినాడు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. దావీదు పాపం చేయలేదని కాదు, పాపం చేశాడు. కానీ చేసిన పాపమును యథార్థముగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మరలా తన జీవితంలో పాపమే చేయలేదు. మరలా ఆయన ఎన్నడూ కూడా పాపము చేయని వ్యక్తిగా దావీదు జీవించినాడు. కాబట్టి దావీదు గారిని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చారు, ఆయన నా హృదయానుసారుడని. ఈరోజు నీవు నేను కూడా ఆయన కలిగి ఉన్న మనము చేసిన పాపములను, మనం చేసిన అతిక్రమములను మనము ఆయన ఎదుట ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవాలి ప్రియమైన వారులారా, మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడే దేవుడు మన పైన దృష్టి నిలుపుతాడు. దావీదు మీద నిలిపిన దేవుడు మన మీద కూడా తన యొక్క దృష్టిని అయినా నిలిపేటువంటి దేవుడు. మొట్టమొదటిగా యథార్థమైన పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వ్యక్తి చేసే పని ఏమిటయ్యానంటే దేవుని పాదాల మీద పడి దుఃఖపడతాడట. రెండవదిగా అటువంటి వ్యక్తి ఏం చేస్తాడయ్యానంటే చేసిన పాపాన్ని బట్టి నిజాయితీగా ఉంటాడు కదండి. చేసిన పాపాన్ని బట్టి కూడా నిజాయితీగా ఉండాల. మంచి చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కాదు, నీవు చేసిన పాపంలో కూడా నువ్వు నిజాయితీగా ఉండాలి కదండి. అననీయ సప్పిరుల కొరకు మనకు తెలుసు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వారు తప్పే చేశారు, లేదా వారు పాపమే చేశారు, కానీ వారు చేసిన పాపంలో వారు నిజాయితీగా ఉన్నారా? లేదు. వారు కొంత సొమ్ముకి ఆ యొక్క పొలాన్ని అమ్మారు, కానీ అందులో కొంచెం వారు ఏం చేశారు? దాచుకొని అపోస్తలుల దగ్గరకు వచ్చినప్పుడు పేతురు గారు ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఎంతగా అమ్మేమన్నారు. అంటే వారు చేసినటువంటి పాపంలో కూడా వారికి ఏమి లేదు చెప్పండి, నిజాయితీ లేదు. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు చేసిన పాపములు ఏముండాలి చెప్పంటారా? నిజాయితీ ఉండాలి. నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పాపాలు. ఒకవేళ నిజాయితీగా మనము ఒప్పుకోలేదంటే అర్థం ఏంటో చెప్పుకుంటారా? మన యొక్క పాపాలను మనము కప్పుకున్న వారం అవుతాము. అది మరీ ప్రమాదకరమైనటువంటి పాపం. అర్థమవుతుందండి? నీవు పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి, కానీ పాపాన్ని కప్పుకోకూడదు. అందుకనే దావీదు గారు చేసిన రెండవ పని ఏమిటయ్యానంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయన నిజాయితీగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ఏ పాపం అయితే చేశాడో ఆ పాపంలో నిజాయితీగా ఉండి ప్రభువా నేను చేసిన పాపం మీద నిజాయితీగా ఒప్పుకున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి ఎంత చక్కని మాట. దావీదు చేసిన పాపాన్ని బట్టి నిజాయితీగా ప్రభు దగ్గర ఉన్నాడు. అందుకనే జ్ఞాని అని సొలొమోను గారు కూడా రాస్తూ అతిక్రమములను దాచిపెట్టేవాడు ఏమవునట? వర్ధిల్లడు. నీవు చేసిన అతిక్రమము, నీవు చేసినటువంటి పాపము, నీవు చేసినటువంటి అపరాధము దేవునికి, దేవుని వాక్యమునకు, దేవుని యొక్క చట్టమునకు వ్యతిరేకముగా చేసినటువంటి పాపము నువ్వేమి చేయాలయ్యా అంటే నీవు విడిచిపెట్టాలి, కానీ దాచిపెట్టకూడదు. దాచిపెడితే అభివృద్ధి ఆగిపోతుంది. చూసారా ప్రియమైన వాళ్ళరా? అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లనట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అన్నాడు. ఈరోజు మనము ప్రభు దగ్గర కనికరించబడాలి అనంటే, ప్రభు వారి యొక్క కనికరమును మనము పొందుకోవాలి అనంటే, ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క అభివృద్ధిని, ఆ యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, ఆ యొక్క ఈవులను మనము పొందుకోవాలి అనంటే ప్రభు దగ్గర మనము యథార్థమైనటువంటి పశ్చాత్తాపడి మన పాపమును బట్టి ప్రభు దగ్గర నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని యొక్క అతిక్రమములనైనా
తీసివేసేటువంటి దేవుడు, నీ పాపమును క్షమించేటువంటి దేవుడు, తిరిగి మరలా నిన్ను పునరుద్ధరించేటువంటి దేవుడు, తిరిగి మరలా నిన్ను ఉజ్జీవింపచేసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన ఎడల తన యొక్క కనికరమును చూపించేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు పాపం చేశావో లేక అతిక్రమం చేశావో, దేవునికి వ్యతిరేకంగా బ్రతికావో, దేవుని యొక్క ఉద్దేశాలను నువ్వు తృణీకరించినావో ఏమో, అయితే వాటి విషయమే ప్రభు దగ్గర నీవు నిజాయితీగా ఉన్నావా? నిజాయితీగా నీ పాపాన్ని ఒప్పుకున్నావా? మంచి పని చేస్తే చాలా నిజాయితీగా చెప్తాం కదండి. మంచి పని చేస్తే ఎంత నిజాయితీగా చెప్తామో, మనమే చేసినట్లుగా ఇక భూమి మీద ఎవరో చేయనట్టుగా ఆ పనిని మనం చెప్తాం, మంచిదే. అలాగనే దేవుని ఎదుట కూడా మనము చేసిన పాపం విషయంలో నిజాయితీగా ఉంటే మనము కనికరించబడతాము. దేవుని దృష్టి మన పైన ఉంటుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 32వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి మహిమ కలిగిన. ఎంత చక్కని మాట అండి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. నా దోషమును కప్పుకొనక, నా పాపము నేను కప్పుకొనక, నా యొక్క అతిక్రమములను నేను కప్పుకొనక, నేను వాటిని బహిర్గతం చేస్తున్నాను. ఆ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉన్నాను. అంటే నేను పాపమునకు విముఖుడుగా నేను ఉంటాను అని అర్థం. పాపమునకు విముఖుడుగా నేను ఉంటాను. నేను నిజాయితీగా ఉన్నా, నేను కప్పుకోలేదు. నా దోషములన్నీ కూడా నేను ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను కనికరించబడ్డాను. నా యొక్క అతిక్రమములను ఒప్పుకున్నాను కాబట్టి నా పాప దోషములన్నీ కూడా పరిహరించబడ్డాయి అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన యొక్క పాపముల నుంచి మనకి విడుదల కలిగిందా? మనం క్షమించబడ్డామా? మన యొక్క పాపములు పరిహరించబడ్డాయా? మన యొక్క అతిక్రమములు ఆయన తీసివేశారా? మనము దేవుని దగ్గర కనికరించబడ్డామా? ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క వాత్సల్యతను మనం అనుభవించగలుగుతున్నామా? ఈరోజు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఏది యథార్థమైన పశ్చాత్తాపం? మనం అందరం నీతిమంతులమేనా? అతిక్రమం చేయలేదా? తప్పు చేయలేదా? పాపము చేయలేదా? కానీ ఎందుకు మనము దావీదు గారి వలె దేవుని దగ్గర మనం ఒప్పుకోలేకపోతున్నాం? ఈరోజు మనము కప్పుకోవడం వల్లనే ఆ యొక్క పాపపు భారం అధికమైపోయింది. ఆ పాపాలు, ఆ యొక్క దోషాలు, అతిక్రమములు మనము కప్పుకోవడం వల్లనే మనం అభివృద్ధి పొందలేకపోతా ఉన్నాం, మనము వర్ధిల్లలేకపోతా ఉన్నాం. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దావీదు గారు అంటున్నారు, నా దోషము నేను కప్పుకొనలేదు, నేను ప్రభు దగ్గర నిజాయితీగా నేను ఒప్పుకున్నాను. ఈరోజు ఎంతమంది ప్రభు దగ్గర నిజాయితీగా ఉండగలుగుతున్నారు? మనము చేసిన తప్పును బట్టి, ప్రభువా నేను పాపము చేశాను, లేక ఈ యొక్క తప్పును చేశానని నిజాయితీగా మనం ప్రభు దగ్గర నిలవబడగలుగుతున్నామా? అననీయ షప్పీరాలు నిలవబడలేకపోయారు ప్రియమైన వాళ్ళరా. వారు పాపము చేసినప్పటికీ వారు పాపాన్ని కప్పుకున్నారు, వారు ఒప్పుకోలేదు. వారు మరలా కప్పుకున్న కారణాన్ని వారు అక్కడ చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నారు అక్కడ అపోస్తలుడైన పేతురు గారు, మీరు కొంత సొమ్ము ఏం చేశారు? మీరు దాచుకున్నారు. దాచి మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఏం చేశారు చెప్పండి? మోసం చేశారు. దేవుని చేత మనము హెచ్చరించబడితే చాలా నష్టం మనకే. మనమే ఒప్పుకుంటే కనికరించబడతాం. ఆయన ఒప్పింపజేశారా? ఆయన మనం చేసిన తప్పును ఆయన రివీల్ చేశారా? సంహరించబడతాం. ఇది చాలా ప్రమాదకరమైనది. క్రైస్తవులుగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, యథార్థమైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గర మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం అని అంటున్నాడు. నేను పాపానికి విముఖుడుగా ఉన్నాను. నా పాపాన్ని నేను నిజాయితీగా నేను ఒప్పుకున్నాను. నా దోషము నేను కప్పుకోలేదు, నేను ఒప్పుకున్నాను. కాబట్టి నా దేవుని దగ్గర నేను కనికరించబడ్డాను అంటున్నాడు దావీదు. నేను ప్రభు పాదాల మీద దుఃఖపడ్డాను కాబట్టే, నా శ్రమల భారాన్ని ఆయన పైన వేశాను కాబట్టే ఆయన నన్ను కనికరించాడు, నాకు ఉపదేశం చేశాడు, నా యందు దృష్టి నిలిపాడు అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, యథార్థమైన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేసేటువంటి మూడవ పని ఏమిటో చెప్పమంటారా?
చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? అసహించుకోవాలా. చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఏం చేయాలి? అసహించుకోవాలి. కానీ రోజు మనము పాపాన్ని అసహించుకోవడం మనకు రావడం లేదు. అతిక్రమములను మనం అసహించుకోవడం మనకు రావడం లేదు. కానీ ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క అతిక్రమములను మనం ఏం చేస్తున్నామంటే ఇష్టముగా వాటిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. అదేదో మనకు అలవాటుగా ఉన్నట్లుగా మనం వాటిలోనికి మనము వెళ్తా ఉన్నాం. మనము చక్కగా నీట్గా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక మట్టి కానీ బురద కానీ కనిపిస్తే దాన్ని ఇష్టంగా అందులోంచి వెళ్తామా, లేకపోతే అసహించుకొని దూరంగా వెళ్తామా? అంతే కదండి. అసహించుకొని మనం దూరంగా వెళ్ళిపోతాం. కానీ ఈరోజు మన పాప విషయంలో ఎందుకో మనము దాన్ని అసహించుకోలేకపోతా ఉన్నాం. పాపాన్ని మనము అసహించుకోవాలి. నువ్వు అసహించుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీవేం చేయాలి చెప్పండి? మీ పాపాన్ని అసహించుకోవలసిన వారిగా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 43వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చదవండి. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్ముని మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకొందురు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మీ ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ ప్రవర్తన అది సరైనదిగా ఉండకపోతే దాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి? అసహించుకోవాలి. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలను బట్టి, నీవే క్రియల చేత అయితే అపవిత్రపరచబడ్డావో, ఏ క్రియల చేతనైతే నీ యొక్క నడవడికను లేక నీ యొక్క ప్రవర్తనను పాడు చేసుకున్నావో వాటిని అసహించుకోవాలి అంటున్నాడు. ఇంకా వాటన్నిటిని మనసులో తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చేసిన పాపమును కూడా మీరు ఏం చేయాలట? అసహించుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క వాత్సల్యమును, దేవుని యొక్క ప్రేమను నీవు అనుభవిస్తావో ఖచ్చితంగా మనము పాపమును ఏం చేస్తాం చెప్పండి? అసహించుకుంటాం. అది రావాలి రోజు మనకు. ఉదాహరణకు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి జక్కయ్య గారి గురించి మనందరికి కూడా తెలుసు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు, ఆయన మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ స్థలంలోనికి వచ్చి పైకి చూసి జక్కయ్యని పిలిచినప్పుడు, జక్కయ్య కిందకి వచ్చిన తర్వాత దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన యొక్క హృదయం మండించినప్పుడు ఆయన చేసిన పాపాన్ని ఆయన ఏం చేశాడు చెప్పమంటారా? అసహించుకున్నాడు. దేవుని దగ్గర కూడా ఒప్పుకున్నాడా లేదండి? ఆయన చేసిన పాపాన్ని ఆయన తన యొక్క హృదయంలో అసహించుకున్నాడు. దేవుని దగ్గర కూడా యొక్క పాపాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? అసహించుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతుంటున్నాం. చూడండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము ఒకసారి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో 7-8 వచనాలు నేను చదువుతా ఉన్నాను, చూడండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కున్నారు. 8వ వచనములో జక్కయ్య గారు నిలవబడి అంటున్నారు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేవునైనా తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. తను చేసిన పాపాన్ని ఆయన అసహించుకున్నాడు. అలాగే దేవుని దగ్గర కూడా పాపాన్ని ఏం చేశారు చెప్పండి? అసహించుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, వెంటనే ఆయన ఒప్పింప చేయబడ్డాడు కాబట్టి అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తాను. కారణం ఏంటో చెప్పంటారా? ఇది నేను అన్యాయముగా సంపాదించింది, ఇది అక్రమముగా నేను సంపాదించింది, ఇది నాకు దోషాన్ని తీసుకొని వస్తుంది, ఇది నా పైన నేరారోపణ చేస్తుందని ఆయన చేసినటువంటి యొక్క పాపాన్ని, అతిక్రమాన్ని, అన్యాయాన్ని ఆయన అసహించుకున్నాడు. అలాగే ప్రభు ఎదుట కూడా ఆయన చేసినటువంటి యొక్క పాపాన్ని అసహించుకొని జక్కయ్య గారు దాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మరి జక్కయ్య అంతటి వాడే అసహించుకున్నప్పుడు, ఎందుకు జక్కయ్య అంతటి వాడే అని నేను అన్నానంటే, ఆ 7వ వచనంలో మనం చదివినాం కదండి ప్రియమైన వాళ్ళరా, ఈయన పాపి అనేటువంటి మాటను అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమో ఈయన అన్యాయంగా సంపాదించిన దాని గురించి ఆయన పాప అన్నారో లేక ఇంకే పాపములు చేశాడో మనకైతే అక్కడ తెలియదు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, ఆయనే చెప్పాడు, నేను అన్యాయముగా సంపాదించానని.
కదండి. నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానని చెప్పి ఒప్పుకొని ఆయన చేసిన పాపాన్ని దేవుని దగ్గర అసహించుకొని మరలా పాపపు బురదలోనికి ఎవరే వెళ్ళలేదు చెప్పండి? జక్కే వెళ్ళలేదు. ఆయన చాలా కరెక్ట్గా బ్రతుకుంటాడు, యథార్థంగా బ్రతుకుంటాడు దేవుని కొరకు జక్కయ్య. ఈరోజు మరి మనము మన యొక్క పాపాన్ని దేవుని దగ్గర మనం అసహించుకుంటున్నామా? బహిరంగంగా మనం అసహించుకోవాలి. అలాగే దేవుని దగ్గర కూడా మనము చేసిన యొక్క పాపమును ఏం చేయాలి? మనము అసహించుకోవాలి. కాబట్టి జక్కయ్య అలాగ అసహించుకున్నాడు. కాబట్టి అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. కేవలం ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడంటే ఈయన ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎదుట మన యొక్క పాపాలు ఒప్పుకుంటామో, అసహించుకుంటామో వారు రక్షించబడతారని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మీద దుఃఖపడితే ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు. ఆయన ఎదుట నీ పాపాన్ని నిజాయితీగానే ఒప్పుకుంటే మనం కనికరించబడతాము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని దగ్గర మన పాపాన్ని అసహించుకుంటే మనం రక్షించబడతాము. అది జరిగింది ప్రియమైన వర్లరా. దావీదు జీవితంలో అదే జరిగింది, జక్కయ్య గారి జీవితంలో అదే జరిగింది. ఈరోజు నా జీవితంలో ఎందుకు జరుగుతలేదంటే వారు చేసినట్లుగా మనము చేయలేకపోతున్నాం. మనకు ఒప్పుకునేటువంటి అలవాటు లేదు, కానీ కప్పుకునేటువంటి అలవాటు ఎక్కువ అయిపోయింది, రహస్యం ఎక్కువైపోయింది. ఇది చాలా ప్రమాదకరము దేవుని దృష్టిలో. చివరిగా యథార్థమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే దేవుడు మాట్లాడేంత వరకు దేవుని పాదాల దగ్గర నుంచి లేవడు. దేవుడు మాట్లాడేంత వరకు దేవుని పాదాల దగ్గర నుంచి ఆయన లేవడు. ఇది యథార్థమైనటువంటి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనలు ఎవరైతే చేస్తారో వారికి ఉండేటువంటి గొప్ప లక్షణము ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఆ లక్షణం మనకుందా? ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు పాదాల దగ్గర మనం కన్నీరు కార్చి ఆయన మాట్లాడేంత వరకు ఆయన ఎంత కనిపెట్టుకున్నటువంటి ఆ యొక్క లక్షణం నీలో నాలో ఉందా? దావీదు గారిలో ఆ యొక్క లక్షణం ఉంది ప్రియమైన వాళ్ళరా. దావీదు దేవుడు మాట్లాడేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు, ఆయన యొక్క పాపాలు క్షమించబడేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు, ఆయన యొక్క అతిక్రమలు తుడిసివేసేంత వరకు, ఆయన యొక్క పాపాలు పరిహరింపబడే వరకు కూడా దేవుని పాదాలు అయినా విడిచిపెట్టలేదు. కానీ ఈరోజు మనము మరి దేవుని పాదాల దగ్గర ఎందుకు మనం కనిపెట్టలేకపోతా ఉన్నాము? దావీదు దేవుని దగ్గర యథార్థమైనటువంటి పశ్చాత్తాపడ్డాడండి. యథార్థమైనటువంటి పశ్చాత్తాపం, తన యొక్క పాపం విషయంలో నిజాయితీగా ఉన్నాడు, దుఃఖపడ్డాడు, దేవుని దగ్గర పాపాన్ని అసహించుకున్నాడు. దేవుడు సమాధానం ఇచ్చే వరకు ఆయన దేవుని పాదాలు ఆయన విడిచిపెట్టలేదన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని విశ్వాసి, ఈరోజు మరి దావీదు గారు కలిగినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపము, దావీదు గారు కలిగినటువంటి యథార్థత, దావీదు గారు కలిగినటువంటి ప్రార్థన అనుభవము ఈరోజు నీలో నాలో ఉందా? ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యథార్థమైన పశ్చాత్తాపముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, మన కన్నీటితో ఆయన యొక్క పాదాలు మనం కడుగుదాం. ఖచ్చితంగా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మాట్లాడి ఆయన మన పైన దృష్టి నిలుపుతాడు, ఆయన మన పైన కనికరాన్ని చూపిస్తాడు, ఆయన మనల్ని తిరిగి రక్షించేటువంటి దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.